అందరికి దండాలు టీ10 ఎగ్జామ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకు వచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నది మోడీ సర్కారు. అందుకే ఈ సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేరళకు యావత్తు దేశము మద్దతు ఇస్తున్నది. ఇది ఒక్క కేరళ గురించి కాదు, అన్ని రాష్ట్రాల హక్కుల గురించి కొట్లాడుతున్నది కేరళ అని కేరళ సీఎం పినరయి విజయన్ అంటున్నాడు. ఈ పోరాటము ఒకరిని ఓడిస్తందుకో లేకుంటే ఇంకొకరిని గద్దెనెక్కిస్తందుకో కాదు, మన హక్కుల్ని మనం సాధించుకోవడం అని అంటున్నాడు. దీని మీద పోరాటం చేసేందుకు కేరళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి సార్తో సహా అందరూ మోడీ సర్కారు మీద ఢిల్లీ నడిబొడ్డున పోరుకు దిగిండ్రు. ఇక దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల మీద ఒక తీరుగా, ఇక తతిమ్మ ఎన్డీఏతర రాష్ట్రాల మీద ఇంకో తీరుగా మోడీ సర్కారు వివక్ష చూపెడుతుందని విజయన్ సారు గరమైతున్నాడు. అంతటితో నాగకుండా మోడీ సర్కారు తీరు మీద గలం ఎత్తుతందుకు మద్దతు ఇయ్యాలని బీజేపీ ముఖ్యమంత్రులకు, రాజకీయవేత్తలకు, మేధావులకు లెటర్లు పంపిండు విజయన్ సారు. ఇంకా కేరళ చేస్తున్న పోరాటానికి కర్ణాటక కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కేరళ ప్రగతి నుంచి ఇంకింత ప్రగతిదారులు అడుగులేస్తుంటే సపోర్టు చేయవలసింది పోయి దానికి బదులు అడ్డుకట్టేసి ఆపుతున్నది మోడీ సర్కారు. అప్పుడు వానలు వరదలు వచ్చి కొట్టుకపోయినప్పుడు కేరళ అంతా అట్లా కుతలమయ్యింది. అప్పుడు జనానికి సాయం చేయవలసిన మోడీ సర్కారు కాళ్ళల్లా కట్టిరికిచ్చి పడేసినట్టే చేసింది. ఇది పచ్చి నిజమని కేరళ సీఎం చెప్తున్నాడు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రము కేరళను ఆర్థికంగా కుంగదీస్తున్నది. KIFDS వంటి సంస్థలు తీసుకున్న అప్పులు కూడా రాష్ట్ర సర్కార్ అప్పులలో కలిపి కేరళకు వచ్చే అప్పు పరిమితిని తగ్గించింది. ఇది ఆర్థిక సంఘం సిఫారసులకు వ్యతిరేకము, రాజ్యాంగంలో ఆర్టికల్ 14కు విరుద్ధం కూడా. అయితే కేరళకు 4350 కోట్ల గ్రాంట్లు, ఆరోగ్య మిషన్లు, UGC మూలధన వ్యయం గురించి అప్పు సాయము ఆపింది కమలం సర్కారు. అయితే రాష్ట్రము 80% పెట్టుబడి పెట్టే లైఫ్ మిషన్ ప్రాజెక్టుల కూడా బ్రాండింగ్ వేసుకొని కేంద్ర సర్కారే చేసిందని పేరు పెట్టుకుంటున్నది. మరి ఇది ఫెడరలిజానికి వ్యతిరేకం కాదా? కేరళ పన్ను వాటా 3.8% ఉండే, ఇప్పుడు 1.9% తగ్గించిండ్రు. GST అమల్లోకి వచ్చినాక రాష్ట్రాలు 44% పన్నును వదులుకోవాల్సి వచ్చింది. ఇక 2020-2024 నడుమ వచ్చే గ్రాంట్లను, GST పరిహారాలను కూడా ఆపేసింది. అసలు బడ్జెట్ లా కేరళ అనే పదమే లేదు. ఇక పోతే రబ్బర్ రైతులను ఆదుకుంటందుకు ఏ చర్యలు తీసుకోలే కేంద్ర సర్కారు. సిల్వర్ లైన్లు తిరస్కరించి కేరళని రైలు రంగంలో వెనకకు గుంజిండ్రు అని బగ్గుమంటున్నారు పినరయి విజయను. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలంటారు కదా, అట్నే కేంద్రం బలంగా ఉండాలి, రాష్ట్రాలు సాధికారత సాధించాలని చెప్పి మోడీ సర్కారు మీద పోరాడుతున్నది కేరళ సర్కారు. అట్నే కేరళ సర్కారుకు మద్దతుగా దేశ వ్యాప్తంగా ఇవాళ ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు జరుగుతున్నాయి. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ధర్నా జరిగింది. ఇక దీంట్లో BV రాఘవులు పాల్గొని మోడీ సర్కారు రాష్ట్రాల మీద చూపెడుతున్న వివక్షతను ఎండగట్టిండు. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసుడు మర్చిపోకుర్రి. గిదల ఇలాంటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్జామ్ ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అది వరకు దాకా చూస్తూనే ఉండు టీ10.